ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. ఈరోజు నేనైతే కోడిగుడ్లు బంగాళదుంప కర్రీ అయితే చేసేస్తున్నా. దానికోసం నేను అల్లం వెల్లుల్లి, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, మొగ్గులు, యాలక్కాయలు ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం. కాస్త నలిగిన తర్వాత అల్లం వెల్లుల్లి దీంట్లోనే అల్లం వెల్లుల్లి దాంట్లోనే టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు తర్వాత మనకి ఎగ్స్ అలాగే బంగాళదుంపలు కూడా బాయిల్ అయిపోతున్నాయి కదా. వాటిని బాయిల్ అయిన తర్వాత వాటి మీద ఉన్న పెంకులు తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక పసుపు వేసి ఎగ్స్ అయితే వేసేస్తున్నాయి. వీటిని ఫ్రై అయితే చేసుకోవాలి. మనకి ఎగ్స్ ఒక 1 మంత్ అంతా తిన్నట్లయితే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది, రోగనిరోధక శక్తి మెరుగవుతుంది, తక్కువ జలుబు జ్వరం కూడా తగ్గుతాయి. అలాగే 3 నెలలు వీటిని కంటిన్యూగా తినడం వల్ల ఏంటంటే చర్మం అనేది కాంతివంతంగా మారుతుంది, జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది, శరీరంలో మలబద్ధక సమస్యలు తగ్గుతాయి. ఇప్పుడు మనం ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయి కదా, తీసి పక్కన పెట్టేసుకుని అది ఆయిల్లో మనం పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాం కదా. పచ్చిమిర్చి ఆనియన్స్ స్లైసెస్లా కట్ చేసాం కదా, ఆనియన్ స్లైసెస్ కూడా వేసేసి మొత్తం మనం బాగా అయితే ఫ్రై చేసేసుకుందాం. ఈ ఫ్రై అయ్యేలోపు మనకి ఈలోపు ఏంటంటే మనం బంగాళదుంపలు కూడా రెడీ చేసి పక్కన ఉంచుకున్నాం కదా. బంగాళదుంపల యొక్క ప్రయోజనాలు కాస్త ఉప్పు అయితే వేసేసాను, ఫ్రై అవుతున్నాయి కదా. ఈ బంగాళదుంపలు ఏంటంటే రక్తంలో ఉన్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది మనకి ఆలుగడ్డ అనేది. అలాగే హార్ట్ స్ట్రోక్ అటాక్ను నిరోధిస్తుంది, సోడియం తక్కువగా ఉంటుంది, శరీరంలో వాపుల్ని తగ్గిస్తుంది, అలాగే విటమిన్ ఏ అధికంగా ఉంటుంది, కిడ్నీలో స్టోన్స్ని నివారిస్తుంది అన్నమాట. విటమిన్ B6 అలాగే సి, కాపర్ సమృద్ధిగా ఉంటాయి. ఇప్పుడు మనకి ఏంటంటే ఆనియన్స్ వేగిపోయిన తర్వాత పొటాటోస్ కూడా వేసుకొని కాస్త వేగాక ముందుగా మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా ఇందులో వేసేసుకుని అంతా కలిపేసుకున్నాక చూడండి, ఒక 10 మినిట్స్కి మొక్కలకు మొత్తం మసాలా పట్టేస్తుంది కదా. ఇప్పుడు మనం ఇందులో 1.5 స్పూన్ కారం అయితే వేసేసుకున్నాం. మీకు ఇంకాస్త కారం కావాలంటే కాస్త వేసుకోవచ్చు. కానీ కర్రీ అయితే మాత్రం చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఒకప్పుడు మనం ఎవరైనా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు ఇదే ఫేమస్ వంట అనమాట. ఇప్పుడంటే మనం చికెన్లు, మటన్లు అనుకుంటున్నాం, కానీ ఒకప్పుడైతే ఇదే ఫేమస్ వంట. ఇప్పుడు మనకి మొత్తం పట్టేసింది కదా. ఆ కారం కూడా వేసుకున్నాం, మసాలా అంతా ముక్కలు పెట్టాక ఒక చిన్న గ్లాస్తో వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. చిన్న గ్లాస్తో వాటర్ అయితే వేసేసుకొని ఒక 10 మినిట్స్ ఆగి ఎగ్స్ కూడా ఇందులో వేసేసి మొత్తం అంతా దగ్గర పడేదాకా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అందరూ ఒక్కసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఏమైనా వంటకాలు కావాలంటే కొంచెం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను ఆ వంటలు కూడా రెడీ చేస్తాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుంటుందంటే ఈ కర్రీ సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి. చాలా సంతోషం ఇప్పటి వరకు లాస్ట్ వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. Bye bye.